ఓం నమ శివాయ. దివ్య లింగాలు ఉన్నటువంటి పవిత్ర స్థలాలు తెలుసుకుందాం. సూతుల వారు సౌనకాది మునేశ్వరులకు చెప్తున్నారు ఈ లింగాలు, దివ్యలింగాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి అని. ఓ మునేశ్వరులారా, భరతఖండంలో అసంఖ్యాకమైన దివ్యలింగాలు ఉన్నాయి. వాటిని సంగ్రహంగా మీకు తెలియజేస్తాను, వినండి అని చెప్తున్నారు. సంగమేశ్వర లింగం గంగా తీరంలో ఉంది. నాగలింగేశ్వరుడు కౌశికీ నదీ తీరంలో ఉన్నాడు. భూతేశ్వర, సిద్ధేశ్వర లింగాలు అనేక స్థలాల్లో ఉన్నాయి. వటజలింగం గండకీ తీరంలో ఉంది. బొర్గులింగం ఫల్గుణీ తీరంలో ఉంది. మాధవేశ్వర, కుమారేశ్వర లింగాలు తపతీ తీరంలో ఉన్నాయి. కపాలేశ్వర, చండకేశ్వర మొదలైన కోట్ల కొలది శివలింగాలు సింధు నదీ తీర ప్రాంతంలో ఉన్నాయి. మహతీశ్వరుడు చిత్రకూటంలో కోటిలింగేశ్వర, మార్కండేయలింగేశ్వర, పశుపతీశ్వర, నందీశ్వర, భువనేశ్వర, ముఖలింగేశ్వర, కుక్కుటలింగేశ్వర, అగస్త్యేశ్వర, భీమలింగేశ్వర, రామలింగేశ్వర మొదలగు జనార్దన క్షేత్రంలో ఉన్నాయి. కుంతి మాధవ స్వామి కూడా ప్రసిద్ధి పడినదే. భ్రమరాంబ మల్లికార్జునులు శ్రీశైలంలో ఉన్నారు. ఓంకారేశ్వర, బ్రహ్మేశ్వర, మహాలింగేశ్వర, హరిహరనాథ, కాళహస్తీశ్వర లింగాలు అధిక పుణ్యాలను ఇచ్చేటువంటివి. పవిత్ర గౌతమేశ్రవంతి ప్రవహించు ప్రదేశమైనటువంటి రాజమహేంద్రవరం అనేక లింగాలు కలిగి దక్షిణ కాశీ అని ప్రఖ్యాతి పొందింది. కోటిలింగేశ్వరుడు చాలా ప్రాచీనమైన లింగం. అగస్త్యేశ్వరుడు హేలాపురంలో ఉన్నాడు. వేదగిరీశ్వరుడు వేదగిరి అందున్నాడు. మయూరేశ్వరుడు కావేరీ దక్షిణ భాగంలో, కుమారస్వామి తిరుత్తని అందు ఉన్నాడు. మధ్వార్జున కొండపై మహాలింగేశ్వరుడు, కంసహరేశ్వర లింగము త్రిభువన క్షేత్రంలో ఉంది. నలమహారాజు చిదంబరములో, కుంభీశ్వరుడు కుంభకోణంలో, నలమహారాజు ప్రతిష్ఠిత అంకితలింగం కారైకాల్ నందు ఉన్నాయి. భూతేశ్వరుడు కావేరీ తీరంలో, పంచనాథీశ్వరుడు తిగువాయూరులోను, సుందరేశ్వరుడు మధురా నగరంలోనూ ఉన్నారు. నందికేశ్వరుడు మైసూరు నందు, విరూపాక్షస్వామి పంపా తీరంలోను, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉడిపి యందు, గోకర్ణేశ్వరుడు గోకర్ణంలోను, మహాలింగేశ్వరుడు ద్వారకాపురంలోను, సిద్ధేశ్వరుడు కపిలా నగరంలోను, వాలుకేశ్వరుడు మహామాయా నగరంలోను, వైద్యేశ్వరుడు అపర గోకర్ణమందు, ఋషీశ, సత్యవ్రత, లలితేశ్వర లింగాలు నైమిసారణ్యంలోనూ ఉన్నాయి. పశుపతీశ్వరుడు నేపాళంలోనూ ఉన్నాడు. అక్కడే ముక్తినాథ, అమరనాథ లింగాలు ఉన్నాయి. పవిత్ర తారకేశ్వర లింగం వంగదేశంలో శోభిస్తోంది. ఈ శివలింగముల గూర్చిన విషయాలు పఠించిన మానవుల పాపాలు పటాపంచలవుతాయి, సుఖాలను పొందగలరని సౌనకాది మునిశ్రేష్ఠులైనటువంటి సూతుల వారు తెలియజేశారు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ లింగాలన్నీ కూడా ఎక్కువ నదుల యొక్క ఒడ్డున ఎక్కువ ఉన్నాయి. మరి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిరోజు తలుచుకుంటేనే ముక్తిధామాన్ని చేరతారు అని చెప్తారు. ఇన్ని లింగాలు, పవిత్రమైన స్థలాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.